పులిలా బ్రతికాను, పులిలాగే చస్తాను. అయితే ఒక పని చేయమని చెప్పండి అంకుల్. ఏంటది? తను కోరుకున్నట్టే అబార్షన్ చేయించుకోమనండి. సూర్య, చూపించు స్వామి. నీకు తప్ప నా బాధ ఎవరికి చెప్పుకోలేను. ఎవరూ అర్థం చేసుకోలేరు, ఎవరూ సపోర్ట్ చేయరు. వీడు నా చేతికి రాగానే ఎన్నాళ్ళుగా పడ్డ కష్టం మర్చిపోయాను. కొత్త జీవితం దొరికిందని మురిసిపోయాను. అమ్మా అని పిలిపించుకునే అదృష్టం దొరికిందని సంబరపడిపోయాను. వీడు నీ భిక్షే స్వామి. వీడు నువ్వు ప్రసాదించిన అదృష్టమే. అపురూపంగా చూసుకుంటున్నాను, గుండెల్లో దాచుకుని పెంచుకుంటున్నాను. వీడే నా జీవితం అనుకుంటున్నాను. కానీ ఎందుకు ఒకసారి నాకు భయం మొదలైంది.
ఈ బాబుని నాకు దూరం చేయబోతున్నావేమోనన్న అనుమానం నాకు మొదలైంది. రాజేశ్వరి దేవిని మా ఇంటికి ఎందుకు పంపించావు? ఎందుకు నన్ను కంగారు పెట్టావు? జరగబోయే పరిణామానికి ఇది సూచన? నన్ను మెంటల్ గా ప్రిపేర్ అయ్యేలా చేస్తున్నావా? లేదు లేదు, బాబుని నాకు దూరం చేయడానికి వీల్లేదు. వీడు జీవితాంతం నాతోనే ఉండాలి. రూపా ప్రియాంకల మనసు మారకూడదు. ఈ బిడ్డ కోసం మళ్ళీ మా ఇంటికి రాకూడదు. ఇదంతా జరిగేలా చూడాల్సిన బాధ్యత నీదే. నీదే స్వామి. వీడు నా బిడ్డ. నాకీ బిడ్డ కావాలి. నాకీ బిడ్డ కావాలి. నాకీ బిడ్డొద్దు. నాకీ బిడ్డొద్దు. తీసుకెళ్ళిపో. నేను అభిమానించిన మా అమ్మా నాన్నలు తీసుకెళ్లిపోయావు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సూర్యుని దూరం చేశావు. ఎందుకు ఇలా చేశావని అడగను. ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు అని అడగను. ఎందుకంటే మేమంతా నీ చేతిలో పావులం, నీ చేతిలో కీలు బొమ్మలం. నువ్వు ఎలా ఆడిస్తే అలా ఆడాలి. తలంచుకొని ఆడుతూనే ఉన్నాను కదయ్యా. ఎదురు చెప్పలేదు కదయ్యా. పోనీలే పాపం అని కనికరం చూపించకుండా గుండెల్లో భారాన్నే మోయలేని నాకు ఈ కడుపులో భారాన్నిచ్చా. ఎందుకయ్యా నా కడుపులో ఈ కుంపటిని రగిలించా? అందరికీ దూరంగా, అన్నిటికీ దూరంగా బంధాలు తెంపుకొని పారిపోదాం అనుకుంటా. ఎందుకయ్యా మళ్ళీ సంకెళ్ళు తగిలించావు? ఇంతకాలం ఓపికగా నువ్వేం చేసినా భరించాను. ఇక నా వల్ల కాదు. నా జీవితాన్ని నా చేతిలోకి తీసుకుంటాను. ఏం చేయాలో నేనే డిసైడ్ చేసుకుంటాను. నా కడుపులో పడ్డ పిండాన్ని వెలుగు చూడనివ్వను, పెరగనివ్వను. చంపేస్తాను. అబోర్షన్ చేయించుకుంటాను. అబోర్షన్ చేయించుకుంటాను. అబోర్షన్ చేయించుకుంటాను. నాకు ఇది తప్ప వేరే మార్గం తెలియలేదు. నన్ను క్షమించు. ఈ మాట నీకు చెప్పిపోదామని వచ్చాను. ఆ తలరాత నువ్వు రాయి, కాని కడుపులో బిడ్డ తలరాత మాత్రం నేను రాస్తాను. నీకు కోపం వచ్చినా సరే, నన్ను శిక్షించినా సరే, వెనక్కి తగ్గను, అస్సలు తగ్గను. నిన్ను రేపు చేశాడన్న మాటకి నేను ఇంకా కట్టుబడే ఉన్నాను. నా మనసు ఏం మార్చుకోలేదు. అలా కామెంట్ చేసినందుకు నేనేం పశ్చాత్తాపట్టలేదు.
అయ్యో లేదు నాన్న. ఇచ్చుడు ఇచ్చుడు ఇచ్చుడు. అయ్యో ఏడవద్దు నాన్న. ఏమైందిరా నీకు? ఊరుకో, నేను ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను విసిగించొద్దు నాన్న. నీకు కూడా మీ నాన్న ప్రతాప్ లాగా మొండితనం ఎక్కువ. లేదు నాన్న ఏడవద్దు. ఊరుకో నాన్న, ఊరుకో, కాసేపు పడుకోరా. లేదు 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 లేదు, ఊరుకో నాన్న, ఊరుకో. నా బంగారు కొండ కదా, పడుకో నాన్న, పడుకో. ఊరుకో అమ్మా. లేదు 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 లేదు. సంధి గారు, సస్రిక బాగున్నారా? ఇప్పుడు మీ హెల్త్? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇదిగో వీడున్నాడుగా ఈ బాబు. కష్టపడకుండానే నేను కన్న బాబు, దేవుడిచ్చిన బాబు. అర్థం కావట్లేదా? వీడు ప్రియాంక బిడ్డ. తన మొదటి బిడ్డనిస్తానంటూ సందీప్ నాకు మాటిచ్చాడు కదా, ఆ బాబే ఈ బాబు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వీడు నా జీవితంలోకొచ్చాక నరకం నుండి బయటపడినంత సంతోషంగా ఉంది. నేను కూడా అమ్మా అని పిలిపించుకోబోతున్నానని ఆనందంగా ఉంది. ఆ ఆనందం విలువ కట్టలేనిది, ఎంత అని చెప్పుకోలేనిది. శశి, యు నో సంథింగ్? నీకో విషయం చెప్పనా? జీవిత ప్రయాణంలో ఆడది ఎన్నో రకాల పాత్రలు పోషిస్తుంది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, సేనేషు రంభ. ఈ పాత్రలన్నీ ఒకెత్తైతే అమ్మ పాత్ర ఒక్కటే ఒకెత్తు. కన్న బిడ్డ కోసం కష్టాలు పడుతూ ఆ కష్టాల్లోనే సుఖం పొందుతుంది. ఆ కష్టాన్ని జన్మజన్మలకి కోరుకుంటుంది. అదే మాతృత్వంలో ఉండే మాధుర్యం, అమ్మ అని పిలుపులో ఉండే కమ్మదనం. అదే ఆడదానికి ఆ దేవుడిచ్చిన వరం. ప్రతి ఆడది ఆ వరాన్ని కోరుకుంటుంది. అమ్మ అని పిలిపించుకోవాలని తపన పడుతుంది. ఆ అదృష్టమే లేకపోతే జీవితమే వృధా అనుకుంటుంది. అయినా నేను చెప్పడం కాదు శశి, మీకు అనుభవంలోకొస్తేనే మాతృత్వంలో అనుభూతి అర్థమవుతుంది. ఆ అదృష్టాన్ని త్వరగా ఇమ్మని ఆ దేవుణ్ణి కోరుకో. నాలా కాదు కదా, 9 నెలలు కడుపులో బిడ్డని మోసే అదృష్టం నీకుంది. యు ఆర్ వెరీ లక్కీ. నువ్వేం సూర్య గురించి దిగులు పడకు. త్వరలోనే జైలు నుండి రిలీజ్ అవుతాడు. ఆ విషయం ప్రతాప్ చూసుకుంటాడు. నువ్వు మాత్రం కరువు తీరా గంపడి పిల్లల్ని కనాలి, సరేనా? రే కన్నా, నువ్వు ఆంటీ దగ్గరికెళ్ళు. ఆల్ ది బెస్ట్ చెప్పు. నా కోసం తమ్ముణ్ణి కనవా, ఆడుకుంటానని చెప్పు. తీసుకో తీసుకో.
వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి 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 లాలి. ఇలా ఇవ్వు. నా బాబుకి దిష్టి తగులుతుంది. చూడు, దేవుడా త్వరగా బిడ్డని ప్రసాదించు అని కోరుకో. నిన్ను తల్లిని చేయమని కోరుకో. వస్తాను. వెళ్ళొస్తాను శశి. అయ్యో, స్వామి, ఒప్పుకుంటున్నాను. నువ్వే గొప్పవాడివి. నిన్ను కాదని ఎవరు ఏవి చేయలేరు. ఎవరికి ఆ శక్తి లేదు. తప్పు మాట్లాడాను. తెలిసేలా చేసా. నాకు బిడ్డ కావాలి. కడుపులో బిడ్డ కావాలి. నేను దూరం చేసుకోను. నన్ను క్షమించు. క్షమించు స్వామి, క్షమించు. కదలకూడదు. అలా మా వైపే చూస్తూ ఉండండి. ఇప్పటికిది నాది 27వ బొమ్మ. రాజావారు, కూర్చోండి. కూర్చోండి రాజావారు. నేనేమి పరాయిదాన్ని కాదు కదా. మీ రాజేశ్వరి దేవినే కదా.
థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. నేను అర్థం చేసుకున్నాను. మీరు అర్థం చేసుకోవాల్సిందే చాలా ఉంది. టైం వస్తే అన్నీ అర్థమవుతాయి. రాజేశ్వరీదేవి గారు, నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. మన వాళ్ళందర్నీ పిలుస్తాను. ఎందుకు? ఇది అందరికీ సంబంధించిన విషయం. మీరు పర్మిషన్ ఇస్తే. మీ ఇష్టం రాజేశ్వరీదేవి గారు. థ్యాంక్ యూ. సందీప్, రూపా, ప్రియాంక, సందీప్, రూపా, ప్రియాంక, అత్తయ్య పిలిచారా? ప్రియాంక ఎక్కడా? బయటికెళ్ళింది అత్తయ్య, వచ్చేస్తుంది. అమ్మా పిలిచారు. కూర్చోండి. ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయాలి. ఏంటది? మృణాన్ని లేకుండా ఎలా? పిలుస్తాను. అవసరం లేదు, ఆమెని పిలవక్కర్లేదు. డిస్కస్ చెయ్యాల్సిందే మృణాల్నితో. తను లేకపోతే ఎలా? మృణాల్ని, 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 మృణాల్ని. దీనికింత ధైర్యం వచ్చిందా? నన్నే పిలిచేంత ధైర్యం వచ్చిందా? చెప్తానుండు. చెప్పడం కాదే, నా చేతులతోనే నీ చేతులతో రాజేశ్వరీదేవిని ఏం చేశావు? వాడు నా కడుపులోంచి బయటకొచ్చే టైంకే తండ్రి మీద పూర్తి కసితో పగ్గుతో రగిలిపోతుంటాడు.